ఒక్కో క్షణం గడిచే కొద్దీ మీరందరూ సంతోషానికి సంబరానికి దగ్గరగా వెళ్తూ ఉంటే నేను మాత్రం విషాదానికి దగ్గరగా వెళ్తున్నట్టుంది. ఇదంతా మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది కిరణ్. నీ ఆలోచనని మార్చుకోవడానికి ప్రయత్నించు. ప్లీజ్ నాన్న, డూ సంథింగ్. వేసుకునే బట్టల విషయంలోనూ తీసుకునే వెహికల్స్ విషయంలోనూ ఆలోచన మార్చుకోవచ్చేమో, కానీ జీవితం విషయంలో అది సరికాదు నాన్న. నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా? రేపు నీ ఎంగేజ్మెంట్, అందరూ దాని గురించి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కాదు కూడదని ఎవరితో చెప్పమంటావు? ఎవరితోనైనా చెప్పండి, ఏమైనా చెయ్యండి, కానీ ఈ ఎంగేజ్మెంట్ మాత్రం నాకు ఇష్టం లేదు. ఇటు అమ్మ ప్రేమని కాదనలేను, అలా అని నిషా ముందు లేని ఇష్టాన్ని నటించలేను. తను నాతో 10 నిమిషాలుంటేనే నాకు నచ్చదు నాన్న. అలాంటిది జీవితాంతం తనతో ఎలా ఉండగలను అనుకుంటున్నారు? మిమ్మల్నేనన్నా. మీ మౌనం నాకు సమాధానం కాదు, మీ నిశ్శబ్దం నా సమస్యకి పరిష్కారం చూపించదు. దయచేసి మాట్లాడండి నాన్న. నీ బాధ నాకు అర్థమవుతుందిరా, కానీ మీ అమ్మ మొండి పట్టుదల గురించి కూడా నాకు తెలుసు కదా. తను అనుకున్న విషయంలో వెనకడుగు వేయదు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఇక ఆగనే ఆగదు. ఇక ఈ విషయంలో మీ అమ్మ నిర్ణయాన్ని గౌరవించడం తప్ప నీకు మరొక మార్గం లేదు. అంటే ఇక ఈ విషయంలో మీరేం చేయలేరా? ఇంకే విషయమైనా నేను ఏదో ఒకటి చేసేవాడిరా, కానీ ఇది మీ అమ్మ తీసుకున్న నిర్ణయం. దానికి నేను ఎదురు చెప్పలేను, ఎందుకు అని అడగలేను. జీవితం అంతే కిరణ్, అనుకున్నది అవ్వదు. కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వక తప్పదు. ఏమండి, ఎంగేజ్మెంట్ కోసం ఈ బ్లేజర్ కిరణ్కి ఎలా ఉంటుంది? సూట్ అవుతుంది కదా? అవును. నా కొడుకులకి ఏది నచ్చుతుందో, ఎలాంటిదైతే బాగుంటుందో నాకు బాగా తెలుసండి. తెలుసు అనే భ్రమలో ఉంటున్నావేమో. అంటే ఏంటి మీ ఉద్దేశం? 9 నెలలు కడుపును మోసి గోరు ముద్దలు పెట్టి వాళ్ళని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకున్న తల్లిని నా పిల్లలకేం కావాలో నాకు తెలియదంటారా? చూడు కిరణ్, నీరు చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా ఒకేలా ఉంటాయి. చేయి పెడితే గాని తెలీదు అవి వేడిగా ఉంటాయో చల్లగా ఉంటాయో. మనుషులు కూడా అంతే, ఎప్పుడూ ఒకేలా కనిపిస్తున్నారు కదా అని మనస్తత్వాలు వ్యక్తిత్వాలు కూడా ఒకేలా ఉంటాయనుకోవటం తప్పు. మనస్తత్వాలు మనోభావాలు మారచ్చు. అవి తెలుసుకోకపోతే మనతే తప్పు. ఇప్పుడేమంటారు? కిరణ్కి పెళ్లి ఇష్టం లేదు, అర్థాంతరంగా పెళ్లి ఆపేద్దామంటారా? పెళ్లి ఆపాలా లేదా అనేది పక్కన పెట్టు, ముందు మన కొడుకు ఉద్దేశం తెలుసుకోవటం ముఖ్యం అంటున్నాను. వాణ్ణి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం ముఖ్యం అంటున్నాను. ఇందాక మీరే అన్నారు, నీరు ఒకేలా కనిపించినా ఒక్కోసారి చల్లగా ఉంటుంది, ఒక్కోసారి వేడిగా ఉంటుంది అని. కాసింత సమయం ఇస్తే వేణ్ణీళ్లు కూడా గొంతు దాహాన్ని తీర్చేటంత చల్లగా అయిపోతాయి. సమయం దేన్నైనా మారుస్తుంది. నిశ్చితార్థం అయిపోగాని ఆ సమయం కిరణ్ని కూడా మారుస్తుంది. అయినా ఇప్పుడు అంత అర్జెంటుగా నిశ్చితార్థం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు? మంచి ముహూర్తం. ఇలాంటి ముహూర్తం పోతే మళ్ళీ వస్తుందా? శుభకార్యాలు చేసేటప్పుడు ముహూర్తాలు కూడా చూసుకోవాలి. నువ్వు శుభముహూర్తం కోసం చూసుకుంటున్నావు, కానీ నీ కొడుకు ఇష్టాలు చూడటం లేదు. మీకెన్నిసార్లు చెప్పాలండి? ఇష్టాలనేవి సందర్భాన్ని బట్టి, చుట్టూ ఉన్న పరిస్థితుల్ని బట్టి మారుతూ ఉంటాయి. మనుషులం కదా,
మార్పు తప్పదు. కిరణ్కి కూడా ఆ మార్పు అలవాటవుతుందిలేండి. నాన్న, నా పెళ్లి విషయంలో జరిగే పొరపాటుని మీరు ఆపలేరా? అందరితో పాటు పొరపాటుని పక్కన పెట్టి నన్ను సర్దుకుపోమంటారా? చెప్పండి నాన్న, ఇంక ఈ విషయంలో మీరేం చేయలేరా? జీవితాంతం నాకు ఇష్టం లేని బతుకుని నన్ను బతకమంటారా? నీ ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదురా. చూడు కిరణ్, సంగీతం అంటే ఒక గొప్ప కళ, మనసుకి సంబంధించిన ఒక స్పందన, ఒక సాధన. నీలో బాధని, సంతోషాన్ని, నిరాశని సంగీతం అర్థం చేసుకుంటుంది. తను ప్రేమగా పలుకుతూ మనకి ప్రశాంతతనిస్తుంది. తను హాయిగా ధ్వనిస్తూ మన మనసుకి ఓదార్పునిస్తుంది. సంగీతానికి అంత గొప్ప శక్తి ఉంటుంది. అందుకే సంగీత సాధకులు సంగీతం కోసం జీవితాన్నే అర్పిస్తూ ఉంటారు. సంగీతంతో పాటే తమ జీవితం కూడా ఉంది అనుకుంటారు. అది వాళ్ల తప్పు కాదు. సంగీతానికున్న గొప్పతనం, పాటలో ఉన్న మహత్యం. నువ్వు ఒక గొప్ప సంగీత విద్వాంసుడివి కావాలి. నీ పాట ఎందరికో ఓదార్పునివ్వాలి. జీవితంలో ఎన్ని ప్రశ్నలెదురైనా నీ సంగీతమే దానికి సమాధానం. అది గుర్తుపెట్టుకో. కిరణ్, ఎక్కడికి వెళ్తున్నావురా? ఇష్టం లేని పనికి దూరంగా, నా మనసుకి నచ్చిన పనికి దగ్గరగా. అడుగు బయట పెడితే అన్ని సమస్యలకి పరిష్కారం దొరికేస్తుంది అనుకుంటున్నావా? అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందో లేదో నాకు తెలియదు నాన్న, కానీ నా బతుకు నేను బతకగలుగుతాను. నాకిష్టమైన బతుకు బతకగలుగుతాను. కొన్నిసార్లు సమస్యకు దూరంగా పారిపోవడం మాత్రమే పరిష్కారం కాదు, పరిష్కారం చూపించే మార్గాలు కూడా ఉంటాయి. ఆ మార్గం కనిపించకే కదా నాన్న నేను ఈ నిర్ణయం తీసుకుంది. దయచేసి నాకు అడ్డు రాకండి, నా దారిలో నన్ను వెళ్ళనివ్వండి. కిరణ్, నేను నీ తండ్రినిరా. నువ్వు తడబడుతూ అడుగులు వేసినాడు చెయ్యి పట్టుకు నడిపించిన వాణ్ణి. అలాంటిది ఇప్పుడు భవిష్యత్ ఏంటో తెలియని చీకటి దారిలో నువ్వు తప్పటడుగులు వేస్తూ ఉంటే వదిలేస్తా అనుకుంటున్నావా? అది కాదు నాన్న. చూడు కిరణ్, నీ బాధ నాకు బాధే. ఇప్పుడు నీ సమస్యకి పరిష్కారం వెతకాలి కానీ పారిపోకూడదు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. పరిష్కారం కోసం ఒక చిన్న ప్రయాణం చేయబోతున్నాం. నాతో రా.
ज्येष्ठराजं ब्रह्मणस्पदानशृण्वन्नोतिभिर्यजत्रावरणं प्रणो देवी सरस्वती लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरस्वतीं वन्दे मुकुन्दप्रियाम्। నిశ్చితార్థం అనగానే నీలో సిగ్గు మొగ్గలేస్తోంది నిషా. ఆడపిల్ల అన్నాక ఆ మాత్రం సిగ్గుపట్టం కూడా చూడ్డానికి బావుంటుంది. పద వెళ్దాం. కొత్త కోడలు తెచ్చే ఇత్తడి సామాన్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ పాత కోడలు తెచ్చిన పుత్తడి మీద లేదన్నట్టు కొత్త కోడల మీద బానే మోజు చూపిస్తుంది మా అత్తగారు. నువ్వు ఇప్పటి నుంచే కిరణ్ కిరణ్ అని మా అన్నయ్య పేరు జపిస్తున్నావంటే ఇంకా పెళ్ళయ్యాక మా అన్నయ్య మత్తులో పడి నన్ను మర్చిపోతావేమో. నీకు నా సంగతి తెలియదు రేణు. పెళ్ళయ్యాక మీ అన్నయ్యనే నా చుట్టూ తిరిగేలా చేసుకుంటాను. నిషా జ్యూస్ అత్త ఇవ్వమన్నారు. థ్యాంక్ యూ అక్క. అవును, జ్యూస్ నువ్వు తెచ్చావేంటక్క? మరేం చేయమంటావు, ఇంట్లో వాళ్ళందరూ నీ చుట్టే ఉన్నారు, అందుకే నేను తీసుకురావాల్సి వచ్చింది. నేను జ్యూస్ తీసుకొచ్చాను కదా అని మరీ నన్ను తక్కువ అంచనా వేయకు. మా నాన్నగారు ఎంపీ తెలుసా? తెలుసు. మా డాడీని పార్టీ ఫండ్ అడగడానికి చాలా సార్లు మా ఇంటికి వచ్చారు. పాపం ఒక్కోసారి మా నాన్న అపాయింట్మెంట్ దొరక్క 3-4 గంటలు హాల్లోనే వెయిట్ చేస్తూ ఉండేవారు. నాకు చాలా జాలనిపించేది. మా నాన్నగారు పార్టీ కోసం చాలా కష్టపడతారు, అందుకే ఆయన అంత పెద్ద పొలిటీషియన్ అయినా ఫీల్ అవ్వకుండా పార్టీ ఫండ్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఎంత పెద్ద పొజిషన్లో ఉంటే ఏం లాభం? మా నాన్నగారు లాంటి బిజినెస్ మ్యాన్ల ముందు చేతులు కట్టుకుని నిలబడాలి, చెక్కులు ఇచ్చే వరకు ఎదురు చూడాలి. ఇంత దానికి అంత గొప్పలు చెప్తావేంటక్క? రేణు చెప్పు నిషా. డబ్బుందని ఎంత పొగరు దీనికి. మీ నాన్న ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, నీకెన్ని డబ్బులున్నా ఈ ఇంటికి నేనే పెద్ద కోడల్ని, నువ్వు చిన్న కోడలు. ఎప్పటికైనా నువ్వు నా కింద ఉండాల్సిందానివే. అమ్మా, ముహూర్తం దగ్గర పడుతోంది, కాబోయే వధూవరులను తీసుకురండి అమ్మా. స్వర్ణ, నిశాంత్ తీసుకునిరా. అలాగే కిరణ్. కిరణ్ భాయ్ గారు, ఇందాక నుంచి చూస్తున్నాను, కిరణ్ తేజ కనపడడం లేదేంటి? సంజయ్, మీ నాన్నేర్రా? ఏమో అమ్మా, చాలాసేపటి నుంచి నేను నాన్నని చూడలేదు. రేణు, నాన్న పైనున్నారేమో చూసిరాపో. ఇప్పుడే పైనుంచి వచ్చాను కదమ్మా, నాన్నక్కడ లేరు. వీళ్ళెక్కడికెళ్ళుంటారు? దుర్గా, సెక్యూరిటీని పిలు. అలాగే మేడం. మేడం, తేజ సారు, కిరణ్ బాబు బయటికేమన్నా వెళ్లారా? అవును మేడం, నిన్న రాత్రి బయటికి వెళ్లారు, ఇంతవరకు రాలేదు.
ఇంట్లో నిశ్చితార్థం జరుగుతోంది. ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ సమయంలో వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినట్టు? అమ్మా, సంజయ్, ఒకసారి మీ నాన్నకి తమ్ముడికి ఫోన్ చేయి. ఇద్దరి ఫోన్లు కలవటం లేదమ్మా. కిరణ్, ఏంటండి మీరు? మన ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుంటే ఈ సమయంలో ఎక్కడికి వెళ్లారు? ఇంతకీ కిరణ్ ఎక్కడా? కిరణ్, కిరణ్, మీ నాన్న నువ్వు కాసేపు మమ్మల్ని హడలుగొట్టేశారుగా. సరే, ఇప్పటికే లేట్ అయింది, లోపలికి రండి. ఏంట్రా అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. కిరణ్ లోపలికి రావాలంటే తనతో పాటు ఇంకొకరు కూడా ఇంట్లో అడుగు పెట్టాలి. మరొకరా? ఎవరది? రామ్మా. పప్పన్నంలో పల్లి అంత రాయి పంట కింద పడ్డట్టు పండుగ లాంటి వాతావరణంలో బండరాయి ఏదో వచ్చినట్టుందే. ఎవరి అమ్మాయి? మిమ్మల్ని? ఎవరు తను? కిరణ్, నువ్వైనా చెప్పు, ఎవరి అమ్మాయి? తను నా భార్య, 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 భార్య. సీన్లో ట్విస్ట్ అద్దరిపోయింది. ఏంటి కిరణ్మయ్య ఇది? పెళ్ళంటే ఆకాశమంతా పందిళ్ళన్నావు, భూదేవంతా పీటలెయ్యాలన్నావు, మేళాలన్నావు, తాళాలన్నావు, బంధువుల సందళ్ళన్నావు. మరి నీ కొడుకేంటి? అవేవి లేకుండా ఒక 10 రూపాయల పసుపు తాడు కట్టి ఒక అమ్మాయిని తీసుకొచ్చి తన పెళ్ళామంటున్నాడు. ఇదేనా పెళ్ళంటే? ఇదేనా నీ పెంపకం అంటే? స్వర్ణ, నోరు జారుతుంది, జాగ్రత్త. సరే కిరణ్మయి, నీ కొడుకు చేసిన పనికి నీ మీద నిందలు వెయ్యను, కానీ నీ కొడుకు తెలుసో తెలియకో చేసిన పనికి నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదని నీ నోటితో నువ్వే ఒక శాసనం చెయ్యాలి. అయినా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఇది నా పెళ్ళామంటే ఊరుకుంటామేంటి? తన మెళ్ళో ఉన్న తాళిని తెంచి పారేసి నీ కొడుకుని తీసుకురా.
ఆ తాళి తెంచి ఆ పిల్లను బయటికి నెట్టి కిరణ్ని లోపలికి తీసుకొని రా. స్వర్ణ, మాటలు జాగ్రత్తగా రాని. ఇప్పుడు ఆ అమ్మాయి కిరణ్కి భార్య, ఈ ఇంటికి కోడలు. నోరు జారే ముందు, మాట తూలే ముందు కాస్త ఆలోచించు. మీ కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి సిద్ధంగా ఉంది. మీతో సంబంధం కలుపుకోవడానికి ఒక కుటుంబం ఎదురు చూస్తోంది. వాళ్ళు ఏమనుకుంటారోనని కాస్తైనా మీరు ఆలోచించారా? ఇక్కడ ఒక కుటుంబాన్ని మోసం చేయడానికి, అక్కడ మీ కొడుక్కి పెళ్లి చేయడానికి మీ ఇంగిత జ్ఞానం ఏమైంది? దీనికి మీ పెద్దరికం ఎలా ఒప్పుకుంది? ఈ అమ్మాయి ఎవరో పెద్ద కిలాడిలాగుంది. ఒక పక్క కిరణ్ని, మరో పక్క మీ ఆయన్ని, ఇద్దరిని ఒకేసారి బుట్టలో వేసుకున్నట్టుంది. ఇదొక పెళ్లి కాదు, అదొక తాళి కాదు. ఇప్పుడే ఆ తాళిని తెచ్చి పడేస్తా.